సింహరాశి వారి విశేషాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు చతుర్థంలో ఉన్నాడు, కేతువు దశమంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి కోపం కారణంగా ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. నిష్కారణంగా ధన వ్యయానికి అవకాశం కనిపిస్తోంది. అపనిందలు అవమానాలు కలిగే అవకాశం తెలుస్తోంది. మఖా నక్షత్రం వారికి నిష్కారణంగా కోపం వచ్చి ఘర్షణ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అదుపు చేసుకోవడం ఈ వారం ఎంతైనా అవసరం. పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆందోళన ఏమాత్రమూ లేకుండా పనిచేసుకోగలిగితే ఈ వారం చాలా అనుకూలిస్తుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఈర్ష్య ఏర్పడి ఇతరులకి వీరి మీద నిందలని అవమానాలని కావాలని చేస్తూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా ఉండడం చాలా మంచిది. దైవపరంగా అయితే శ్రీ విష్ణు సహస్రనామాల్ని పఠించడం మంచిది. సేవాపరంగా అయినట్లయితే అనారోగ్యంతో బాధపడే వారి దగ్గరికి వెళ్ళి పండ్లని ఔషధాలని ఇచ్చి ధైర్యాన్ని చెప్పి రావడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా ఆరోగ్య పరీక్షల్ని సక్రమంగా చేయించుకుని ఔషధ సేవని మాత్రం మానకుండా ఉండడం మరింత అవసరం.